ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి? పొద్దున్న నుంచి చూస్తున్నాను. టైం 10 అయింది, స్నానం చేసి 3 రోజులైంది, ఇంత మటుకు ఏసీ కట్టేయలేదు. అమెరికా వెళ్ళి ఏం జరిగింది ఈ పిల్ల? నువ్వు చూసావా స్నానం చేసి 3 రోజులు అయిందని? పిల్ల పువ్వులాగా మిల్ల మెరిసిపోతా ఫ్రెష్గా కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా నా కౌతురు మీద పడతావేంటి? కృష్లు లేమ్మా బంగారం. టైం ఎంత అయిందో తెలుసా? 10 అయింది. ఆల్రెడీ నస మొదలెట్టింది నాకు 2 గంటల నుంచి లేపు అని. 2 minutes. 2 minutes ఏంటి? 2 hours నుంచి లేపుతున్నా. లేగమ్మా క్రిషు, 12 అయిపోయింది. 2 minutes నుంచి 2 hours చేసావు. లేగు నానా. ఇప్పుడు నాకు పని ఏముంది మా? పని ఏం చెయ్యొద్దే, జస్ట్ లైక్ స్నానం చెయ్యి అంతే. ప్లీజ్ స్నానం చేసినట్టు నటిస్తావా? పోనీ స్నానం చేసినట్టు నటించు. చూద్దాం కదే, చేద్దామను ప్లీజ్. వస్తున్నాను. సరే మా టవల్. అమ్మయ్య చేసేసావా? ఫుల్గా బిల్డప్ ఇచ్చారే బాబు. నా కూతురు చూడు చిటికలో వస్తుంది, పువ్వులాగా వస్తుంది అని చెప్పి. షవర్ సౌండ్ ఫుల్గా పెట్టావా? చెవంతా ఇలా పెట్టి వింటా నుంచో నువ్వు స్నానం చేస్తున్నావా లేదా అని. అమ్మా చూసావా దాన్ని? ఎంత పువ్వులాగా రెడీ అయిందో చూసావా? చక్కగా స్నానం చేసింది ముచ్చటగా. అవును, బాగా చూసా. సబ్బు దడవల, తుఫా దడవల, చెవులు దడవల. సబ్బు తడవలేదంటావేంటే? ఉండు, ఇప్పుడు నిరూపించి నీ సంగతి చెప్తా. దాని దగ్గరికి వెళ్ళి. కృష్ణమ్మ సబ్బు తడవలేదంటుందంటే బాత్రూంలో మా చేత రుద్దుకున్నా అని చెప్పు. ఏంటా అక్కడికి కవర్ చేస్తానే బాడీ వాష్ తో రుద్దుకున్నావని. లూఫా కూడా తడవలేదని మాట్లాడుతుంది. వాడట్లేదని చెప్పు మా. నేను చెప్పనే, చంపేస్తున్నారు ఇద్దరు కలిసి. నువ్వేమో నేను వచ్చి చూడనా, నువ్వు డీల్ చేస్తావు, నేను వచ్చి ఆ పని మాత్రం చేయకు. ఆవిడకేమో అనుమానం ఎక్కువ, నీకేమో ధైర్యం ఎక్కువ, నాకేమో సహనం తక్కువ. చచ్చిపోతున్నానే.